ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప తోడుగా మన ప్రతి పరిస్థితుల్లో యేసయ్య సహాయం అందుకుంటూ ఆత్మీయ క్షేమంతో సంతోషంగా ముందుకెళ్తూ ఉన్నారని మిమ్మల్ని బట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది ఎక్కడండి, ఇంకా మాకు సహాయం కోసం ఎదురు చూస్తున్నామండి, దేవుని సహాయం మాకు కావాలండి, మేము చాలా శ్రమల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం అని చాలామంది ఇంకా అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనంలో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను నీవు రక్షించదు. మన కష్ట సమయాల్లో, శ్రమల సమయాల్లో, ఇరుకులు ఇబ్బంది సమయాల్లో దాగుచోటు దేవుడే. భక్తుడు దావీదు తన అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నాడు. నా దాగుచోటు దేవుడే అని చెప్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, శత్రు తరుముచున్నప్పుడు, అపవాది తరుముచున్న సమయాలలో ఎక్కడికి పరిగెత్తగలం, ఎక్కడికి వెళ్ళి దాగగలం? దేవుని సహాయం కొరకు చూడాల్సిన మనం మనుషుల సహాయం కొరకు పరిగెత్తి అలసిపోయి సాతాను చేతుల్లో చిక్కుకొని పతనమైపోయే పరిస్థితులు చూస్తున్నాం. అందుకే ఈరోజు దావీదు అన్నట్టు మీరు కూడా అనండి, నా దాగుచోటు నీవే యేసయ్యా. బాగా ఆకలితో ఉన్న సింహం ఏమి దొరుకుదాదా తిందామని ఎదురు చూస్తూ ఉంటే ఒక కుందేలు కనిపించిందంట. కుందేలు కనిపించడంతోనే ఆ కుందేలుని తినేద్దామని కుందేలు దగ్గరికి వెళ్తుంటే కుందేలు పరిగెత్తింది. కుందేలు పరిగెత్తుంటే సింహం కూడా పరిగెత్తింది. పాపం కుందేలు ఎంత ఉంటుంది సింహం నోట్లో? దొరికితే పెద్ద పెద్ద జంతువులనే తినేస్తుంది కదా సింహం, అడవికే రాజు కదా. అలాంటిది కుందేలు పరిగెత్తుంది, సింహం పరిగెత్తుంది. కుందేలు పరిగెత్తి ఓ బండు సందులోకి పోయింది. కుందేలు పోవటానికి ఎంత రంధ్రం కావాలి? బండ సందులోకి ఎంత సందు కావాలి? వెళ్ళిపోయింది. అది అక్కడికి వెళ్ళి అట్లానే చూస్తూ ఉంది. ఇప్పుడు సింహం ఆ సందులోకి వెళ్ళగలుగుద్దా? వెళ్ళలేదు. ఇది ఆకలితో అట్లానే చూస్తూ ఉంది. అది ఆ 2 బండల సందున కుందేలు సురక్షితంగా అట్లానే ఉంది. 10 సింహాలు వచ్చి 10 సింహాలు కూడా లోనకెళ్ళి ఏమి చేయలేవు, లోనకి వెళ్ళలేవు, కుందేలుని ఏమీ చేయలేవు. అడవికి రాజైన సింహం ఇక్కడ గెలిచింది కుందేలు. కారణం ఏంటంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, కుందేలు అంట బండపేట సందుల్లో వెళ్ళిపోద్దంట. అది దాగుకోవటానికి పేటు సందుల్లోకి, బండపేట సందుల్లోకి సామెతల గ్రంథంలో ఉంటుంది. అది వెళ్ళొద్దంట. కాబట్టి దానికి అనుభవం ఉంది. దావీదు ఇదే అనుభవంతో చెప్తున్నాడేమో, నా దాగుచోటు నీవే. ఎలాంటి శ్రమ నాకు వచ్చినా సరే, ఎలాంటి శోధన వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, అబ్షాలోము సొంత కుమారుడే దావీదుని చంపేదానికి అహితోపేలు ఆలోచన తీసుకొని, తండ్రి మరి అలసిపోయి ఉంటాడు, ఆయన మనం చంపేద్దాం, సైన్యాన్ని అట్ట తీసుకెళ్ళని అహితోపేలు ఇచ్చిన ఆలోచన అట్లా ఉంచి హోషై ఎలాంటి ఆలోచన ఇస్తాడో చెబుదామని హోషైని అడిగితే ఆయన అంటాడు, మీ తండ్రి ఎంతటి బలాఢ్యుడో నీకు తెలుసు, మీ తండ్రి ఎంతటి యుద్ధ వీరుడో నీకు తెలుసు, మీ తండ్రి దగ్గర ఉన్నవాళ్ళు ఏ విధంగా యుద్ధ నేర్పరులో మీకు తెలుసు. అయితే మీరు అనుకున్నట్టు మీ తండ్రి అందరూ ఉన్న చోట ఉండడు,
మీ తండ్రి సపరేట్గా ఒక చోట ఎక్కడో దాగి ఉంటాడు. ఆయనకున్న అలవాటు అది. ఆమేన్. హోషాయ్ అంటాడు, ఎందుకంటే హోషాయ్ దావీదుకి ఒక సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి, దావీదు పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తి, దావీదుకి స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతనికి తెలుసు దావీదు సంగతి. మీ తండ్రి జనంతో ఉండడు, ఆయన సపరేట్గా ఉంటాడు. వేటాడటంలో బలం కలిగిన వాడు, యుద్ధంలో బలం కలిగిన వాడు, బలహీన సమయాలు కూడా నేర్పరిగా యుద్ధం చేయగలిగిన వాడు. అతను సపరేట్గా ఉంటాడు, నీ తండ్రి ఎక్కడో దాగి. అవును, దావీదుకి దాగి అనుభవం, ఒంటరిగా ఉండే అనుభవం. ఎందుకంటే దేవునితో మాట్లాడాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవుడిని ఆశ్రయంగా చేసుకొని దేవుని దగ్గర ఉంటాడు. నా దాగు చోటు నీవే అంటాడు. ఈరోజు ఈ అనుభవం నీకు ఉండాలి. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా పరిస్థితులన్నిటినీ ఆశీర్వాదకరంగా చేయి, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేనున్న పరిస్థితుల నుంచి నాకు విడుదల అయ్యాని ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి యేసు, నీ గొప్ప నామానికి స్తోత్రాలు. మా దాగుచోటు నీవే, శ్రమలో నుండి మమ్మల్ని విడిపించువాడు, రక్షించువాడు నీవే. ఈ మాటలు వింటున్న ఈ బిడ్డల జీవితంలో ఆయన విశ్వాసంతో దావీదు వలె నా దాగుచోటు నీవేనని నీ సన్నిధి నుండి కృప దయచేయండి, నీ యొద్ద ఉండే కృప దయచేయండి. నాయన, మీ ద్వారా దావీదు ఎలా విడుదల పొందాడో, ఎలా తిరిగి మరల సింహాసనానికి వచ్చాడో, అదే అనుభవాలు నీ బిడ్డలకు దయచేయమని, ఆ దీవెన ఆశీర్వాదాలతో నింపి వాళ్ళు ఉన్న పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.